హలో గైస్, వెల్కమ్ టు మహిళోహేంద్ర ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మనందరికీ తెలుసు ఛాంపియన్స్ ట్రోఫీ అయితే స్టార్ట్ అయింది. సో థర్డ్ మ్యాచ్ అయిన ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఎనాల్సన్ ప్రొడిక్షన్ చూద్దారి. సో ఆల్రెడీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్ లో అయితే పాకిస్తాన్ ఓడిపోవడం జరిగింది, న్యూజిలాండ్ నెగ్గింది. సో ఇక సెకండ్ మ్యాచ్ లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. సో ఇంకా థర్డ్ మ్యాచ్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఇంకా టీమ్ ప్రెడిక్టర్ లెవెల్ చూసుకుంటే కనుక సౌత్ ఆఫ్రికాది మనందరికీ తెలుసు. సో ఈ టీం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో కెప్టెన్ బౌమా మంచి బ్యాట్స్మెన్. సో కీ ప్లేయర్స్ అయితే మాక్రమ్, బిల్లర్, క్లాషిన్, సో వండర్ డ్రెషన్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ కీ ప్లేయర్స్. అట్ బౌలింగ్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు ఎంగడి, జాన్సన్, మహారాజా, కబాడా. రబాడా ఈజ్ ద మంచి బౌలర్స్ మనందరికీ తెలుసు. సో ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ టీం అటు బౌలింగ్, బ్యాటింగ్ ఆల్రౌండర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ చూసుకుంటే మనందరికీ తెలుసు ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా ఫామ్ లో ఉంది. సో కెప్టెన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. నెక్స్ట్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రహమదుల్లా, గుర్బాజ్, షాహిదీ, నబీ, దెన్ నెక్స్ట్ రషీద్ ఖాన్. సో వీళ్ళు కీ ప్లేయర్స్ కింద అవ్వచ్చు. ఇక బ్యాటింగ్ చూసుకుంటే కనుక సో గుర్బాజ్ మంచి కీ ప్లేయర్. సో మెయిన్ ఇతను బ్యాటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది టీమ్. సో ఆల్రెడీ మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. సో ప్రీవియస్ మ్యాచెస్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు రషీద్ ఖాన్ అటు బౌలింగ్ లో బ్యాటింగ్ లో కూడా మంచి సత్తా అయితే ఉంది. రషీద్ ఖాన్ బాగా పర్ఫామ్ చేయగలడు. ఇంకా మిగతా నూర్ అహ్మద్, నాయబ్, లైక్ మాలిక్, ఫారూఖీ, సో మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ టీం కూడా మంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ తో ఉంది. ఇక ఈ మ్యాచ్ చూసుకుంటే February 21 2:30 PM అయితే స్టార్ట్ అవుతుంది నేషనల్ స్టేడియం కరాచీలో. దెన్ నెక్స్ట్ టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ 5 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ ఓడిపోయింది, 4 మ్యాచెస్ అయితే నెక్కింది. బట్ సౌత్ ఆఫ్రికా దానికి ఫుల్ ఆపోజిట్ ఉంది. సో లాస్ట్ 5 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ అయితే ఓడిపోవడం జరిగింది. ఇక టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో బోత్ టీమ్స్ 5 టైమ్స్ అయితే తలపడడం జరిగింది. సో అందులో సౌత్ ఆఫ్రికా 3 మ్యాచెస్ విన్ అయితే ఆఫ్ఘనిస్తాన్ 2 మ్యాచెస్ విన్ అయింది. నెక్స్ట్ ఇంకా పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఇంకా 2 టీమ్స్ కూడా ఇంకా ఒక మ్యాచ్ కూడా ఆడలేదు కాబట్టి 4 టీమ్స్ 0 పాయింట్స్ తో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ 10 మ్యాచెస్ టీమ్ ఫామ్ చూసుకుంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ 10 మ్యాచ్ లో 80% విన్ అయింది. 8 మ్యాచెస్ విన్ అయింది. 221 యావరేజ్ స్కోరు, 311 హైయెస్ట్ స్కోరు, 207 లోయెస్ట్ స్కోరు. ఇంకా సౌత్ ఆఫ్రికా చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచ్ లో 30% అయితే విన్ అయింది. 3 మ్యాచెస్ విన్ అయింది. యావరేజ్ స్కోర్ 254, హైయెస్ట్ స్కోర్ 352, లోయెస్ట్ స్కోర్ 134. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ లో ఉందని చెప్పొచ్చు. దాని నెక్స్ట్ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే 42% హ్యూమిడిటీ అన్నారు, బట్ 0% రైన్ ఛాన్స్ అన్నాడు కాబట్టి సో మ్యాచ్ కి రైన్ అయితే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని అనుకోవచ్చు. సో కాబట్టి మనందరం మ్యాచ్ పక్కాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక స్టాట్స్ చూసుకుంటే కనుక 22 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 32% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 50% అయితే విన్ అయింది. సో కాబట్టి సో కొంచెం టాస్క్ కీలకం అవ్వచ్చు. నెగ్గిన టీం అయితే సెకండ్ బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 239, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 201. దెన్ హైయెస్ట్ టోటల్ చూసుకుంటే 355 ఫర్ 4 వికెట్స్, లోయెస్ట్ టోటల్ చూసుకుంటే 161 ఫర్ 10 వికెట్స్. దెన్ హైయెస్ట్ చేజ్ చూసుకుంటే 355 ఫర్ 4 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిపెండెంట్ చూసుకుంటే 290 ఫర్ 8 వికెట్స్. ఇక పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే అంటే పేస్ బౌలర్స్ 46% వికెట్స్ తీస్తే స్పిన్ బౌలర్స్ 54% అయితే వికెట్స్ తీస్తారు. సో కాబట్టి మ్యాచ్ కి బోత్ బౌలర్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో కాబట్టి టీమ్ కాంబినేషన్ లో బోత్ బౌలర్స్ ఇన్వాల్వ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇది ఓవరాల్ గా ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనాల్స్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సరే, ఆ లింక్ ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.